First of all, hearty thanks, Manaspurtiga thank you, Suresh Babu sir and Lakshmi Narayan sir for coming here. You didn't have to, but you made that choice to come and support our film. We feel so blessed. And media mitrulki big hi. So Telugu film industry ki Mahasen Visuals ఒక ఫస్ట్ ప్రొడక్షన్ వాళ్ళకి మీ ముందుకు రాబోతున్నారు. మీరు ఈ సినిమాని సపోర్ట్ చేసి వాళ్ళకి ఒక హార్టీ వెల్కమ్ ఇవ్వాలి ఈ సినిమా ద్వారా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి చాలా సిన్సియర్గా అందరికీ కరెక్ట్ టైంకి పేమెంట్ ఇచ్చి మా అందరినీ చాలా సపోర్ట్ చేసి దేవ్ బ్రాట్ దిస్ ఫిల్మ్ అవుట్ టుడే. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ 10 years నుంచి చాలా హార్డ్ వర్క్ చేసి చాలా సినిమా ఆఫీసెస్ తిరిగి చాలా కష్టపడి దేవన్ ఇప్పుడు మీ ముందుకి వస్తున్నాడు. సో హీస్ బికమ్ లైక్ అ ఫ్రెండ్ టు మీ. హీస్ సచ్ అ హార్డ్ వర్కర్, పని రాక్షసుడు, చాలా ఫోకస్తో వర్క్ చేస్తున్నాడు. హీ నోస్ దట్ this is his only shot to making a mark, to do whatever he wants to achieve. So he made no mistakes. I really hope he gets everything that he asks for. అండ్ నన్ను ఎంత ఆదరించారో, నాకు ఎంత లవ్ అండ్ సపోర్ట్ తెలుగు సినిమా ఇండస్ట్రీ నాకు ఇచ్చిందో అంతకన్నా ఎక్కువ ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. లాస్ట్లీ నేను ఎప్పుడు చెప్పేది ఇదే, సినిమా నచ్చితే అందరికీ చెప్పండి, నచ్చకపోతే మాకు మాత్రం వచ్చి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. కానీ చాలా రోజులైంది పాట విని, ఒక పాట పాడొచ్చు కదా. ఎందుకలా సార్? సినిమా తీయటం ఒక ఎత్తు, రిలీజ్ చేయటం ఒక ఎత్తు. చిన్న సినిమాలు సపోర్ట్ చేయడానికి ఎవరు ఉండరు. ఈ ఇండస్ట్రీ అంతా నలుగురు మధ్య తిరుగుతుంది, ఎవరు లేరు. చిన్నవాళ్ళు వస్తే తొక్కేస్తారు, మనలాంటి వాళ్ళని, కొత్త వాళ్ళని బతకనివ్వరు అనే రోజులన్నింటినీ, ఈ రూమర్స్ అన్నిటినీ చాలాసార్లు రాంగ్ అని ప్రూవ్ చేశారు. మళ్ళీ రాంగ్ అని ప్రూవ్ చేయడానికి ఈ సపోర్ట్ ఇస్తున్న అందరికీ, ముఖ్యంగా సురేష్ బాబు గారికి, ఒక పక్క నుంచి బన్నీవాస్ గారిని, ఎవరిని సపోర్ట్ అడిగినా కూడా బ్యాక్గ్రౌండ్లో ఏ ప్రాబ్లం వచ్చినా, రిలీజ్కి ఏ డౌట్స్ వచ్చినా పెద్దవాళ్ళందరూ ఒక హానెస్ట్గా, సిన్సియర్గా మనం స్టెప్ వేసి మూవీ తీయాలి అనుకుంటే వీళ్ళందరి సపోర్ట్ అండి. సురేష్ బాబు సార్ వెళ్ళి, సార్ ఇలా కొత్త మూవీ వస్తున్నాము, కొత్త ప్రొడక్షన్ హౌస్ అంటే, రిలీజ్కి ఏ ఇబ్బంది ఉన్నా చెప్పండి అమ్మా, మీకు ఏది కావాలన్నా కూడా ప్లీజ్ ఆస్క్ మీ, ఐ విల్ ఆల్వేస్ సపోర్ట్ యూ అని. అంటే ఒక సిన్సియర్ కంటెంట్, ఒక సిన్సియర్ అండ్ హానెస్ట్గా సినిమా తీస్తే ఇంతమంది సపోర్ట్ ఇస్తారని చెప్పి ఈ కృష్ణలీల మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసిందండి. థ్యాంక్ యూ సురేష్ బాబు సార్. థ్యాంక్ యూ జేడీ లక్ష్మీనారాయణ సార్. సార్ జేడీ లక్ష్మీనారాయణ సార్ కూడా ఐఎమ్ నోవేర్ కనెక్టెడ్ అండి. ఒక సిన్సియర్గా, హానెస్ట్గా సినిమా కోసం ఇంత స్ట్రగుల్ అవుతున్నందుకు, ఈవెన్ ఫ్రమ్ ద డే 1 to ఈరోజు కృష్ణలీల తెరపైకి వచ్చే వరకు, ఏ రోజు మిడ్ నైట్ ఏంటి, మార్నింగ్ ఏంటి, ఏ రోజు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కూడా బ్యాక్ బోన్ లాగా నిలబడ్డ జేడీ లక్ష్మీనారాయణ సార్కి, చోటకే నాయుడు కెమెరామ్యాన్ గారికి, వీళ్ళందరికీ నేను ఎప్పటికీ జీవితం మొత్తం రుణపడి ఉంటానండి. కృష్ణలీల కృష్ణలీల అనేది ఒక ప్రేమ అండి, లవ్ స్టోరీ. ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే త్యాగం. ప్రేమ అంటే కేవలం టైం స్పెండ్ చేయటము, సేమ్ డ్రెస్ వేసుకోవటము, సేమ్ సాంగ్ వింటము, సేమ్ టేస్ట్స్ ఉండటమో కాదండి. ప్రేమ అంటే ఒక యుద్ధం. యుద్ధం ఎవరితో అంటే మనతో మనకే అండి. మనం ప్రేమించిన వారి కోసం మనం ఎంత దూరం వెళ్తామో, ఏ స్థాయి వరకు వెళ్తామో అనేది ప్రేమ అండి. ఆ ప్రేమని పొందటానికి మనతో ఫైట్ చేస్తూ, అది బయట ప్రపంచం వల్ల, లేదా మనతో మనకే వచ్చే డౌట్స్ వల్ల, లేదంటే పొసెసివ్నెస్ వల్ల, జెలసీ వల్ల ప్రతిరోజు మనతో మనం యుద్ధం చేస్తూ ఉండాలండి. ఆ యుద్ధంలో గెలిచి నిలబడి ప్రేమ కోసం ఎన్ని త్యాగాలకైనా రెడీపోయి ప్రేమను గెలిపించడమే నిజమైన ప్రేమ అండి. ఆ ప్రేమని చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా అనుకున్నది అనుకున్నట్టు సాధించడం ఎలా అని కృష్ణలీలలో చాలా వండర్ఫుల్గా, థ్రిల్లింగ్గా మీకు ఈ ప్రేమ కథను చూపించామండి. ఈ ప్రేమ కథ
కృష్ణలీల. లీల అంటే ఆట, కృష్ణ అంటే కృష్ణతత్వం అంటే తెలుసు కదండి, ప్రేమతత్వమే. ఆ కృష్ణుడు ఈ ప్రేమని ఎలా ఆడించాడు, ఎలా ఆడాడు. తిరిగి వచ్చిన కాలం తిరిగి రాదు కదా, కానీ తిరిగి వస్తే తిరిగి వచ్చిన కాలం అంటే తిరిగి వచ్చిన క్షణం. అంటే ఆ క్షణంలో ఆ పర్సన్తో ఆ మూమెంట్లో ఆ డెసిషన్ను తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే ఏంటి, తీసుకున్న తర్వాత ఇంకొక ఛాన్స్ లైఫ్లో మనకు వస్తే అనుకుంటే ఆ క్షణం రాదు. కానీ వస్తే ఏంటి, వస్తే ప్రేమ విఫలమవుద్దా సఫలమవుద్దా అనేది కృష్ణలీలలో చాలా క్రిస్టల్ క్లియర్గా మీ అందరికీ చూపించామండి. ఈవెన్ మోషన్ పోస్టర్ నుంచి ఫస్ట్ లుక్ నుంచి ఆడియన్స్ మీ అందరి సపోర్ట్, ఇంత బజ్ క్రియేట్ చేసి ఇంత పాజిటివ్ క్రియేట్ చేసినందుకు మీ అందరికీ మా కొత్త టీం అందరం రుణపడి ఉంటామండి. నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, కొత్త అతను, ఐఎమ్ జస్ట్ ఏ డ్రీమర్, ఐఎమ్ జస్ట్ ఏ బిలీవర్ అండి. నేను మీలో ఒకడినే. ఎవరైతే డ్రీమర్స్ ఉంటారో, ఎవరైతే బిలీవర్స్ ఉంటారో, ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తారో, ప్లీజ్ బిలీవ్ యువర్ సెల్ఫ్, ప్లీజ్ బీ పాజిటివ్ అండ్ హోప్ ఫర్ గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఫర్ షూర్ అండి. కృష్ణలీలకి రండి, మూవీలో ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ని మా అందరితో పాటు ఎక్స్పీరియన్స్ అవ్వడానికి సిద్ధంగా ఉండండి. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సూపర్ దేవన్ గారు, వెరీ వెల్ సార్. Anil gar, who wrote this story, and it's very nice to see that you have a lot of positive thoughts and trying to send some positivity out. Wish you all the best in your new career, and Jyotsna garu, best wishes for the film that you made. Danya, all the best. Devan, it's nice that you told me you were a tech, he was in a tech business. కథని ఆ కథని బాగా చెప్పారని ప్రొడ్యూసరు రైటర్ గారు డిసైడ్ చేసి ఆయనకే డైరెక్షన్ ఇచ్చారంట, అంతే కదండి? ఇట్స్ నైస్. స్టే పాజిటివ్, థింగ్స్ విల్ గో వెల్, అండ్ ఆల్ ది అదర్ క్రూ మెంబర్స్ హూ వర్క్డ్ ఆన్ దిస్ ఫిలిం, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. జేడి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండి. యూ మేడ్ మీ కమ్ హియర్ అండ్ ఇట్స్ నైస్ దట్ యూఆర్ సపోర్టింగ్ దిస్ ఫిలిం. జనరల్గా work with positivity and we wish that positivity happens to everybody, and thank you and all the best and God bless. థ్యాంక్ యూ సో మచ్ సార్, యువర్ ప్రెజెన్స్. కాబట్టి అటువంటి ప్యాషన్తో వర్క్ చేస్తున్న దేవన్ను చూసిన తర్వాత ఎలాగైనా ఈ అబ్బాయిని మనం సపోర్ట్ చేయాలని అనిపించింది. కాబట్టి ఆ ఉద్దేశంతో నేను తన వెనక నిలబడడం జరిగింది. ఏదో చిన్న సహాయం, పెద్ద గొప్ప సహాయం కాదు. రాముడికి ఎలాగా ఉడత సహాయం చేసిందో ఆ విధంగా నేను కూడా ఒక చిన్న సహాయం, ఒక మారల్ సపోర్ట్ తనకు ఇస్తూ వచ్చాను. సో ఆ తర్వాత ముఖ్యంగా సురేష్ బాబు గారికి ఈరోజు, ఎందుకంటే రామానాయుడు గారితో నాకు మంచి అనుబంధం. నేను ఐఐటిలో చదువుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి సినిమాలో ఒకసారి కనిపించాలని అనిపిస్తుంటుంది. మేము తెలుగు అసోసియేషన్లో చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళం ఐఐటిలో. సో ఆ సందర్భంగా వెళ్ళి రామానాయుడు గారిని కలిసి వారిని మా తెలుగు కార్యక్రమాలకు అక్కడ ఆహ్వానించడం కూడా జరిగింది. ఆ తర్వాత తెలుగు రంగానికి ఆయన చేసిన సేవలు అమోఘం. ఎందుకంటే ఒక గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కిన వ్యక్తి, మూవీ మొఘల్ అని పేరు తెచ్చుకున్న వ్యక్తి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా తీసుకున్న ఒక గొప్ప వ్యక్తి. మాకు రోజు కేవీఆర్ పార్క్లో కనిపించేవారు ఆయన. ఆ విధంగా అఫ్కోర్స్ వెంకటేష్ గారు, మేము ప్రొబేషనర్స్గా ఉన్నప్పుడు సూర్య ఐపీఎస్ అని ఒక సినిమా తీశారు, అది నేషనల్ పోలీస్ అకాడమీలో తీశారు. ఆ టైంలో వారిని కూడా కలవడం జరిగింది. అఫ్కోర్స్ సురేష్ గారిని మేము రోజు కేబీఆర్ పార్క్లో కలుస్తూ ఉండేవాళ్ళం. సో ఆ విధంగా ఈరోజు ఈ పోస్టర్, ఈ ట్రైలర్ లాంచ్ కోసం ఆయన అడగగానే ఆయన ఒప్పుకున్నారు. కాబట్టి సురేష్ బాబు గారికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. అఫ్కోర్స్ మా అనిల్ కిరణ్ కుమార్ గారు ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, ఈజ్ ఎ బ్రిలియంట్ మ్యాన్. ఆలోచనలు బ్రహ్మాండంగా ఉంటాయి. జ్యోత్స్న గారు, వీరిద్దరూ కలిసి ఈ విధంగా. ధన్య గారు, మిమ్మల్ని మొదటిసారి కలుస్తున్నారు, కానీ ట్రైలర్ మొదటి నుంచి వారు చెప్పేవారు మీ గురించి. కాబట్టి ఈ సినిమా మంచి విజయం సాధించాలని నేను అనుకుంటాను. ఎందుకంటే ప్యాషనేట్గా వర్క్ చేసిన ఒక వ్యక్తి ఎప్పుడు కూడా విజయం లభిస్తుంది అన్నది నా అభిప్రాయం. కాబట్టి ఈ క్రూక్ అంతా కూడా, టీం మెంబర్స్ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. కాబట్టి మీ సినిమా ద్వారా ఒక మంచి సందేశం వెళ్ళి, అంటే మనం ప్యాషన్తో చేస్తే ఏదైనా సాధించవచ్చు అన్న ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది
మళ్ళా ఒకసారి ప్రూవ్ కావాలని నేను మనస్ఫూర్తిగా తీసుకుంటూ దేవన్ ఆల్ ది బెస్ట్. మీకు కూడా అమ్మ ధన్య అండ్ ఆల్సో టు ఆల్ ది టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ డెఫినెట్గా అది ఉడత